షలోమ్, గుడ్ మార్నింగ్. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి వస్తున్న లేఖనాల ద్వారా ఆత్మీయంగా మేలు పొందుకుంటూ అనుదినము ఆయన సేవిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన కృపలో భద్రపరచబడుతూ ఆయన క్షేమాన్ని పొందుకుంటున్న బిడ్డలారా, ఈ దినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము, నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. అవును బిడ్డలారా, మన యొక్క జీవిత యాత్రలో మనం వెళుతున్నప్పుడు మన యొక్క అడుగు ఎక్కడ ఇరుకున పడకుండా, మన పాదం ఎక్కడ తొట్టిల్లకుండా మనం ఆయన సన్నిధిలో మనము జాగ్రత్తగా మనం కాపాడబడాలి అంటే ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన ఉపదేశిస్తున్న ఉపదేశాన్ని మన ఉదయంలో బదులపరుచుకొని ఆయన మాటలకు మనం లోపడుతూ ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ఆ జ్ఞానము చేత మనం నడిపింపడుతూ ఆయన యొక్క మాటలను మనము ఆలకించి అంగీకరించి వాటి ప్రకారం నడుస్తూ వెళ్తూ ఉంటే మన పాదమును ఎక్కడ పరమ తండ్రి ఇరుకున పడేనీయడు. కాబట్టి ఎందుకంటే తన భక్తుల పాదములైనా తొట్టులనీయడు, నీ పాదములనైనా తొట్టులనీయడు, నేను కాపాడువాడు కొనుకొని నిద్రపోవడానికి వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి భక్తుల పాదం తొట్టులని కూడా కాపాడువాడు అయినా. కాబట్టి నువ్వు ఎలాంటి ఇరుకుల్లో కానీ ఇబ్బందుల్లో కానీ పడనీయకుండా, ఎక్కడ ఎవరి ఎదుట నేను అవమానం అందనీయకుండా, ఎక్కడ తలదించుకొనియకుండా, ఎక్కడ ఎవరి యొక్క మాటల ఇరుకులలో నువ్వు పడిపోకుండా, నీ మాటల ద్వారా వస్తున్న ఇరుకులలో నువ్వు పడిపోకుండా కాపాడబడాలి అంటే ఆయన మాటల యొక్క ఉపదేశాన్ని, ఆ అంగీకారాన్ని నువ్వు అంగీకరించి ఆయన మాటలలో ఆ యొక్క మకరందాన్ని ఆస్వాదించి దాని ప్రకారం నువ్వు జీవించినట్లయితే పరమతని సన్నిధిలో నీవు స్థిరంగా నిలబడగలుగుతావు. ఎక్కడ తొట్టిల్లవు సుమా, ఏ ఆపద వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ఎక్కడ భయపడవు సుమా. కాబట్టి అందుకే భక్తుడు అంటున్నాడు, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పాదం తొట్టిల్లదు. తొట్టిల్లనీయకుండా కాపాడువాడు మన ఎలోహిమని యెహోవా. అది మనం గుర్తెరగాలి. కాబట్టి ఆయన ధర్మశాస్త్రమును, ఆయన ఆజ్ఞలను హృదయంలో ఉంచుకొని ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటూ వెళ్తారో వారు ఎక్కడ తొట్టిల్లరు, వారు తొట్టుపడరని లేఖనం ఉంది సుమా. కాబట్టి మన పాదం తొట్టిల్లకుండా కాపాడుతాడు మన పరమ తండ్రి. మన యొక్క స్థితిగతులలో మనకు తోడుగా ఉండి మనల్ని స్థిరపరిచి బలపరిచి మనల్ని ఆయన యొక్క రాకడు కొరకు నిందారహితులుగా నిష్కలంకులుగా మనల్ని సిద్ధపరిచే నాదుడు మనం ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్రమిస్తానికి స్తోత్రములు. నీ పాదమును అయ్యా ఎక్కడ ఇరుకున పడదని సెలవిచ్చిన తనకి స్తోత్రము తండ్రి. మేము పరిగెత్తినప్పుడు, మేము నడిచినప్పుడు మా పాదములను మీ బండ మీద నిలబెట్టవాడు నీవేనాయన, స్థిరపరచేవాడు నీవేనాయన, తొట్టిల్లకుండా కాపాడేవాడు నీవేనాయన. బట్ ఆ విధంగా మనం కాపాడమని ప్రార్థిస్తూ స్వామి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడిని ఆశ్రమిస్తే కృప నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.